కొన్ని సంవత్సరాల తర్వాత ఎట్లుంటదంటే, అరే 10th లా నాకు ఒక దోస్తుగాడు ఉండేరా, పేరు గుర్తు అస్సలేదు, ఇట్లా నల్లగా పొట్టిగుంటుండేరా, పేర్లు కూడా మర్చిపోతారా. అందుకే ఏం మాట్లాడాలనుకున్నా ఇయ్యాలనే మాట్లాడేసేయరు. అందరు కలిసి స్కూల్ మొత్తం తిరుగుర్రి, ఒకసారి మెమోరీస్ అన్ని గుర్తు చేసుకోర్రి, ఆడుకోండి, పాడుకోండి, ఎంజాయ్ చేయండి. ఈవినింగ్ యాన్యువల్ డేని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. అట్లనే ఎగ్జామ్స్ కూడా మంచిగా రాయరు. అర్థమైందా? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సార్, మీ ఫేవరెట్ స్టూడెంట్ ఎవరు సార్? నా ఫేవరెట్ స్టూడెంటా? మీరే చెప్పండి ఎవరో. రఘు సార్. రఘు. రఘు నాకు ఫేవరెట్ స్టూడెంటే, నాకే కాదు స్కూల్లో ఉన్న ప్రతి టీచర్కి రఘు ఫేవరెట్. ఎవరికి నచ్చరు చెప్పు? రఘుయే కాకుండా నాకు ఇంకొక ఫేవరెట్ స్టూడెంట్ ఉన్నాడు. ఎవరు? కార్తిక్. సార్ నేను ఎస్, కార్తిక్ నా ఫేవరెట్ స్టూడెంట్. వీడిని చూసినప్పుడల్లా నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుంటది. ఎవడైతే వాడిని తక్కువ చేసుకొని ఎదుటోని నవ్విస్తాడో వాడికి మంచి హార్ట్ ఉందని అర్థం. అదే ఎదుటోని ఏడిపించి నవ్విస్తే అది తప్పు. వీడెప్పుడు అట్లా చేయలేదు. నేను చాలాసార్లు గమనించిన, అందరిని నవ్విస్తూ ఉంటాడు, హెల్పింగ్ నేచర్ ఎక్కువ. అందుకే వీడంటే నాకు ఫేవరెట్. నువ్వు జోకులు వేసినప్పుడు నాకు కూడా నవ్వొస్తుందిరా, కానీ ఎందుకు నవ్వనో తెలుసా? నేను కూడా నవ్విననుకో ఇంకా జర ఎక్క చేస్తూ. అందుకే నాకు నవ్వొచ్చినా బోర్డ్ సైడ్ చూసి నవ్వుతా. కూర్చో. థ్యాంక్ యూ సార్. అరే మార్కులు పెద్ద విషయం కాదురా. 10th క్లాస్ మార్కులు అయితే అసలే పట్టించుకోవద్దు. అరే 10th లా నాకంటే మంచిదన్న నా ఫ్రెండు నాకంటే తక్కువ సంపాదిస్తుడు, నాకంటే తక్కువ చదివినోడు నాకంటే మంచిగా సంపాదిస్తుడు. మరి నేను డిఎస్సి టీటీసీ రాసుకుంటా మీకు ఇక్కడ క్లాసులు చెప్పుకుంటున్నా. మార్కులు తక్కువ వస్తేనే లైఫ్ ఆగిపోయినట్టయితే 10th తర్వాత చాలా మంది లైఫ్ లో ఆగిపోతుండేరా. 10th రిజల్ట్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయర్రా. 500 మార్కులు వస్తాయి అనుకున్నోడికి 500 కంటే ఎక్కువ వస్తాయి. స్టేట్ ర్యాంక్ వస్తుంది అనుకున్నోడికి 500 వస్తాయి. అసలు పాస్ అయితే చాలరా అనుకున్నోడికి 550 పైగా మార్కులు వస్తాయి. అసలు మన చేతుల్లోనే లేదు. మార్క్స్ ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు, క్యారెక్టరే ఇంపార్టెంట్. అందుకే